హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో క్రియేషన్స్. మహాభారత కథలలో మనకు తెలియని ఎన్నో కథలున్నాయి. అటువంటి కథలలో అశ్వత్థాముడి కథ గురించి అయితే తెలుసుకుందాం. ఇంతకీ ఈ అశ్వత్థామ ఎవరో, అశ్వత్థాముడికి కృష్ణుడు ఎందుకు శాపం పెట్టాడో ఇప్పుడైతే తెలుసుకుందాం. అశ్వత్థాముడు కౌరవులకు పాండవులకు గురువు అయిన ద్రోణుడికి కుమారుడు. అశ్వత్థాముడి యొక్క తల్లి కృపి. ఈయన పుట్టుకతోనే కవచ కుండలాలతో తల మీద మణితో పుట్టాడు. ఈ మణి వల్లనే అతనికి శాస్త్రాల వల్ల కానీ, వ్యాధుల వల్ల కానీ, ఆకలి వల్ల కానీ ఏ రకమైన భయము ఉండేది కాదు. అందుకనే ఈయన పుట్టుకతోనే క్రూరంగా తయారయ్యాడు. ఇతడు పుడుతూనే గుర్రంలాగా గట్టిగా బలంగా నలుదిక్కుల్లోనూ ప్రతిధ్వనించేలాగా సకలించాడని, అందుకే అశ్వత్థామ అని పేరు పెట్టారని చెబుతారు. కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు ఈ అశ్వత్థామ. తన తండ్రి అయిన ద్రోణుడు దృష్టద్యుమ్నుని చేతిలో మరణిస్తాడు. ఆ కక్షతో రగిలిపోయిన అశ్వత్థామ తన చనిపోతున్న తండ్రికి దృష్టద్యుమ్నుని ఎలాగైనా చంపేస్తానని మాటేస్తాడు. మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనకు మాట ఇచ్చాడు. యుద్ధం చివరి రోజున అశ్వత్థామ గుడ్లగూబపై కాకులు పగటిపూట ఎలా దాడి చేస్తాయో అలాగే రాత్రిపూట గుడ్లగూబలు తిరిగి ఆ కాకులపై ఎలా తిరుగుబాటు చేస్తాయో నిశితంగా పరిశీలించాడు. అదేవిధంగా పాండవులను చంపడానికి ఒక పథకాన్ని కూడా వేశాడు. ఈ అశ్వత్థామ కృతవర్మను కృపాచార్యునితో కలిసి రాత్రి వేళలో దాడి చేయడానికి పాండవుల శిబిరానికి వెళ్ళాడు. కానీ శ్రీకృష్ణుడు ఈ విషయం అంతా తెలుసుకొని పాండవులందరినీ గంగానది తీరానికి ముందుగా పంపించేశాడు. అశ్వత్థామ తన శరీరాన్ని సమర్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించి ఆ రాత్రి అతను చూసిన వారు చనిపోయేలాగా వరం పొందాడు. అర్ధరాత్రిలో పాండవులను చంపడానికి వారు శిబిరానికి వచ్చాడు. ద్రౌపది పుత్రులైన 5 మంది ఉప పాండవులను చంపివేశాడు. ఇది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంబడించారు. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధానికి తలబడతాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రతిగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ రెండూ ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన ఋషులు ఇద్దరినీ బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోమని చెప్తారు. అర్జునుడు విజయవంతంగా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకోగా అశ్వత్థామ మాత్రం అలా చేయుడు. కానీ ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక లక్ష్యాన్ని చూపించాలి కనుక పాండవుల మీద ద్వేషంతో రగిలిపోతున్న అశ్వత్థామ పాండవ స్త్రీల గర్భాల మీదకు దారి మళ్లిస్తాడు. వారిలో అర్జునుని కోడలైన ఉత్తర కూడా ఉంది. ఆమె కడుపుతో ఉంది. పాండవుల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన పరీక్షితు బ్రహ్మాస్త్ర ఫలితంగా పరీక్షితు తల్లి గర్భంలోనే మరణిస్తాడు. కానీ కృష్ణుడు తన యోగమాయతో మృత శిశువును తిరిగి బతికిస్తాడు. శ్రీకృష్ణుడు అశ్వత్థామ నుదుటిపైన ఉన్న మణిని వెనక్కి తీసుకుంటాడు. అశ్వత్థామను 3000 సంవత్సరాల పాటు కుష్టు వ్యాధితో ఉండమని కృష్ణుడైతే శపిస్తాడు. ఈ విధంగా అశ్వత్థామ శ్రీకృష్ణుడి చేత శపించబడతాడు. ఇదేనండి అశ్వత్థామ యొక్క జీవిత రహస్యం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.